కాకినాడ సీపోర్ట్స్ కాకినాడ సెజ్ వాటాల వ్యవహారంలో వైసీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. కాకినాడ సీపోర్ట్స్ కాకినాడ సెజ్లోని తమకు చెందిన 3,609 కోట్ల రూపాయల విలువైన వాటాను బలవంతంగా లాక్కొని అరబిందో సంస్థ పరం చేశారంటూ కాకినాడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హోల్డింగ్స్ కేవీఆర్ గ్రూప్ యజమాని కన్నాటి వెంకటేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా మంగళగిరి సిఐడి పోలీసులు నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ను మంజూరు చేయాలని కోరారు. ఇక మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి తనకు దగ్గరి బంధువు తన తండ్రి వైవి సుబ్బారెడ్డి ఎంపీ అయినందుకు అన్యాయంగా తనపై కేసు నమోదు చేశారని ఆయన ఆరోపించారు. తనపై సిఐడి కేసు నమోదు చేయడం వెనక రాజకీయ ప్రతీకారం దురుద్దేశం ఉన్నాయని విక్రాంత్ రెడ్డి ఆరోపించారు. షేర్ హోల్డింగ్ కంపెనీలన్నీ హైదరాబాద్ లో ఉన్నాయని, వాటాల బదిలీ హైదరాబాద్ లో జరిగిందని ఫిర్యాదుదారుడే పేర్కొన్నారని, అయినా మంగళగిరిలో కేసు నమోదు చేయడం చూస్తుంటే అధికార పార్టీ ప్రోద్బలంతో వేధించడం కోసం పెట్టిన కేసులా ఉందని ఆయన పిటిషన్లో తెలిపారు. బెదిరించి బలవంతంగా తన నుంచి వాటాను లాక్కున్నారని చెబుతున్న ఫిర్యాదుదారుడు కేవీ రావు ఇన్నాళ్లు న్యాయ పోరాటం ఎందుకు చేయలేదని విక్రాంత్ రెడ్డి ప్రశ్నించారు. తాను పోలీసు విచారణ నుంచి తప్పించుకుని విదేశాలకు పారిపోతానని సందేహించాల్సిన అవసరం లేదన్నారు. ఇక దర్యాప్తునకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నానని, కోర్టు విధించే షరతులకు కట్టుబడి ఉంటానని తెలిపారు. ఇప్పటికే తనపై లుకౌట్ నోటీసు జారీ చేశారని, అరెస్టు చేయడానికి పోలీసులు యత్నాన్ని ప్రారంభించారని పేర్కొన్నారు. అరెస్టు చేస్తే సమాజంలో తన పరువుకు నష్టం జరుగుతుందన్నారు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని ముందస్తు బెయిల్ను మంజూరు చేయాలని కోరారు.